ఏ సిల్లే అన్నది ఎవరు అన్నారంటే సిల్లెందుకు నేను మంచిగా వాచ్ పెట్టుకుని సీజన్ అంతా ఆడతాం మా నాన్న వాచ్ నాతో ఉన్నట్టు ఉంటుంది అనుకుంటే బయట ఎంతమంది ఎన్ని మీమ్స్ చేసిరో కథం నాకు నోటికి అబ్బాయి వాచ్ పెట్టుకోకు నువ్వు అని ఇచ్చారు అది దిక్కు టాస్క్ నాకు అర్థం కాలేదు అన్న నిజంగా చెప్తున్నా వాళ్ళకి ఆప్షన్ ఇచ్చారు నాకు ఇవ్వలేదు నేను బరాబర్ ఫీల్ అవుతా కదా నేను చెప్తున్నా కదా ఇప్పుడు వైల్డ్ కార్డు 2 ప్రూవ్ చేయాలి నేను వీడు ఫిజికల్గా ఆడలేకపోయాడు గివ్ అప్ ఇచ్చిండు అన్నారు కదా నేను నాకు నెక్స్ట్ సినిమా ఉన్నది దానికి ఎఫెక్ట్ కావద్దని చెప్పేసి నేను ఆగిన ఇప్పుడు బరాబర్ వైల్డ్ కార్డు వస్తే ఫిజికల్గా ఎంత డ్యామేజ్ అయినా పర్లేదు నేను పోయి ఆడి నేను గివ్ అప్ చేయకుండా నేను ఫైటర్ అని వాళ్ళ కోసమైనా ప్రూవ్ చేస్తాను అదే చెప్తా అన్నారు కదా ఇదే నేను చాలాసార్లు నా పిల్ల గురించి చెప్తున్నాను ఏంటంటే అరే మా పిల్లంకి నేను వదిలిపెట్టలేదు అని చాలా చాలా క్యాజువల్ వర్డ్ అన్నది మా పిల్లం అనేది చాలా క్యాజువల్ వర్డ్ సో అది ఆ కాంటెక్స్ట్ ఎప్పుడు తెలియదు ఇప్పుడు అది ఒక్క పదం వాళ్ళు పెళ్ళామంటే వీడేంద్ర పెళ్ళామంటాడు సేమ్ ఎట్లయితే ముండా అన్న దాని గురించి మాట్లాడినో ఇది అంతే ఇప్పుడు పెళ్ళాం అనేది మా వైఫ్ అని కొందరంటారు అరే నా పెళ్ళాం మంచిగా చూసుకుంటున్నాను ఆ కాంటెక్స్టే వేరే సో దాన్ని ఇక్కడ ట్రిగ్గర్ చేసేసరికి నీకు ఎఫెక్ట్ అయింది తప్ప కానీ వాంటెడ్ లేని మాటలు కదా చాలా సరదాగా దాని ముందు వేరే వాళ్ళు చాలా అన్నారు ఆ అన్నింటి నుంచి వచ్చి ఇంకో మాట అది నాకు సో ఇవేమి ప్లే చేయలేదు వాళ్ళు నాది ప్లే చేసేసరికి నన్ను బ్లేమ్ చేస్తున్నారు కానీ నేను అయ్యేం పట్టించుకోను ఎందుకంటే వాళ్ళు చూసినే మాట్లాడతారన్న సో నేనేం లాస్ట్ క్వశ్చన్ బిగ్ బాస్ చరిత్రలోనే మీరు రెడ్ కార్డ్ పర్చేజ్ చేశారు ఎలా అనిపించింది తీసుకొద్దాం అనుకున్నా కార్డు తీసుకుంది ఏం లేదు అన్న ఆడియన్స్ కి ఏం పని ఉంటుంది అన్న నా మీద ఫోకస్ చేయడానికి మా అయితే నేను రోజులు పట్టించుకుంటున్నాను ఆ తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళదే ఎవరి ప్రెజర్ వాళ్ళదే ఎవరి కష్టాలు వాళ్ళదే అయినా నన్ను ఇష్టపడితే నన్ను ఫాలో అవుతారు ఇష్టపడకపోతే లైఫ్ తీసుకుంటారు వాళ్ళకి ఇంకా వేరే లైఫ్ ఉంటుంది డెఫినెట్గా దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది ఏమన్నా అన్న 12 ఏళ్ళ 10 ఏళ్ళ కెరియర్లో నేను చాలా మంచి పేరే తెచ్చుకున్నాను అయినా నాకు సినిమాలు రాలేదు సో నెగిటివ్ వల్ల నాకు పెద్ద లైఫ్ పోతుంది అనేది ఏముంటుంది నేనేం చెప్పా వాళ్ళు చాలా ప్లాన్ వస్తారు వాళ్ళే చాలా తెలివి వస్తారు వాళ్ళతో హౌస్ జాగ్రత్తగా ఉండాలని చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన వాళ్ళందరికీ